సుప్రియ గౌడ్ గారు నమస్తే అండి. మీరు మాట్లాడే ముందు అసలు ఆ ఇన్సిడెంట్ ఆహ్, ఎందుకు ఎప్పుడు జరిగింది? మీరు స్కూల్‌కెళ్ళి అడిగినప్పుడు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? వాళ్ళేం చెప్పారు? చూపిస్తుండనమాట నాకు. నాకేం అర్థమైతలేమో రాసిర్రు అని చెప్పి చూస్తే రీడ్ ఫతే అని చెప్పేసి రాసుందనమాట. హ్మ్. బై మిస్టేక్ ఏమైనా రాసినరా అని చూపిస్తే నేను కొంచెం తిప్పి చూసిన కొన్ని పేజెస్ డౌట్ వచ్చి బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోని తిప్పి చూస్తే ఆల్రెడీ ఒకసారి హ్మ్. రాసింది రీడ్ కల్మా అని చెప్పేసి. హ్మ్. అది ఎప్పుడు 11th జులై రోజు రాసిండు, డైరీలా రాసినారు. హ్మ్. మళ్ళా దాన్ని స్ట్రైక్ అవుట్ హ్మ్. చేసినారు, మళ్ళా ఈ రోజు రాసినారు. దట్స్ నాట్ ద హ్మ్. రీడింగ్ ఫతే రీడింగ్ కల్మా అయితే అవ్వలేదు. ఇంకా నాకు ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగితే నేను రెస్పెక్ట్, నాకు అది ఎవరు రాసిరో నాకు కావాలి, ఇప్పుడు పిలవండి అని చెప్పిన నేను. హ్మ్. పిలవండి అని చెప్తే ఇక ప్రిన్సిపల్ అనుకుంటా, తను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఐమ్ నాట్ షూర్, వచ్చేసి ఏంటిది నేను అడిగిన అట్లా ఎట్లా రాస్తారు మీరు బుక్ డైరీస్ లో అంటే ఇట్ ఈస్ ఎ రిలీజియస్ హ్మ్. ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అంటుంది ఆమె. హ్మ్. అయితే నేను అన్నా, రిలీజియస్ ప్రాక్టీస్ అన్నప్పుడు నెసెసిటీ అన్నప్పుడు ఎవరు ఏ రిలీజియన్ మీకు ఐడియా లేదా? ఆ మాత్రం కూడా ఐడియా లేదా మీకు? ఎందుకు అట్లా చిన్న హ్మ్. పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు మీరు ఒకరి మీద ఒకరు? ఇప్పుడు అంత క్లియర్ గా హ్మ్. ఓకే ఈ అబ్బాయి హిందూ, ఈ అబ్బాయి ముస్లిం అని మీకు First, ఐడియా అన్నప్పుడు దెన్ వై డోంట్ యూ ఇంపోజ్ మహాభారత్ ఆర్ భగవద్గీత ఆర్ ఎనీ అదర్ హ్మ్. హిందూ రిలీజియస్ బుక్స్ టు ముస్లిం పీపుల్? అదే ఒక ముస్లిం అబ్బాయి డైరీలో, ముస్లిం అమ్మాయి డైరీలో హనుమాన్ చాలీసా చదువుకొని రండి అంటే వాళ్ళు ఊరుకుంటారా? యెస్. వాళ్ళు వాళ్ళకుంటారా? డెఫినెట్ యెస్. ఊరుకో. అట్లా అన్నప్పుడు మనం ఎందుకు టాలరేట్ చేయాలి? రిలీజియస్ ప్రాక్టీస్ ఇట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ నెసరీ ఫర్ ఆల్ అన్నప్పుడు అన్ని పెట్టి హ్మ్. పడేసండి. మీరు బైబుల్ పెట్టండి, భగవద్గీత పెట్టండి, ఖురాన్ పెట్టండి. ఒక్కటే దాన్ని హ్మ్. అందరి మీద ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? ఫస్ట్ అడిగినప్పుడు అట్లా అన్నది. యాక్చువల్ గా అది హ్మ్. ఎవరైతే రాసిరో ఆమె తర్వాత వచ్చి ఆమె ఏమంటుంది, నేను హ్మ్. బై మిస్టేక్ రాసిన అంటుంది. హ్మ్. అయితే అట్టను ఉండాలి, ఇటన్ ఉండాలి. ఎందుకు మీకు కన్వీనియంట్ గా ఉన్నప్పుడు హ్మ్. ఇష్టం వచ్చిన ఆన్సర్ చెప్తారు. నేను అన్నా నేను అస్సలు ఊరుకోను, ఈ హ్మ్. ప్రాక్టీస్ నడవదు ఇక్కడ అని చెప్పేసి. హ్మ్. అట్లా ఇప్పుడు ఎంత అయితే మరి ఫైనల్‌గా ఏమన్నారు? మరి మీరు వెళ్లి నిలదీసిన తర్వాతకి ఎవరు ఎందుకు రాసారు? మరి అద్ అసలు ఆమె ఏం వింటనే అంటే నేను చాలా హైపర్ అయిన. ఎందుకంటే ఒక పాయింట్ లో నేను అది హ్మ్. తీసుకోను. బికాస్ హ్మ్. ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ దర్ ఓన్ ప్రాక్టీసెస్. సరే, మీకు అది హ్మ్. సబ్జెక్టే ఉంది అనుకుందాం, మీదది హ్మ్. సబ్జెక్ట్ మీరు చదివిస్తున్నారు అనుకుందాం. ఆ పర్టికులర్ హ్మ్. సబ్జెక్ట్ లో ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సెగ్రిగేట్ చేసి చెప్పాలా, వాళ్ళ డైరీస్ లో మాత్రమే రాయాలి. 2 minutes పని మనం డైరీస్ ని సార్ట్ చేయడానికి. ఓకే, వీళ్ళకి సబ్జెక్ట్ ఉంది అంటే హ్మ్. వీళ్ళ డైరీస్ లో ఈ సబ్జెక్ట్ రాయాలి, వీళ్ళకి ఈ ఈ హ్మ్. డైరీ ఈ సబ్జెక్ట్ ఉంది, వాళ్ళ డైరీస్ లో ఆ సబ్జెక్ట్ రాయాలి. నువ్వు హ్మ్. ప్రతిసారి బై మిస్టేక్ రాసిన అంటే వి విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ బై మిస్టేక్, వి విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ హ్మ్. వాంటెడ్ ప్రాక్టీసే కదా. డెఫినెట్ గా సరే ఓహ్! కాకపోతున్నారని ఒక థాట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే డెఫినెట్ గా వస్తుంది నాకు. ఈ రోజు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చినందుకే నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, చాలా చాలా గట్టిగా ఓకే. క్వశ్చన్ చేసిన. హ్మ్. అయితే ఫైనల్‌గా మరి మీరు వెళ్లి అడిగారు. అసలు రెస్పాన్స్ ఎట్లుంది? ఆ టీచర్ దగ్గర నుంచి కావచ్చు, ఆ స్కూల్ యాజమాన్యం దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? మీరు ఫర్దర్‌గా ఎట్లా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? సారీ సారీ చెప్పినారు, బట్ స్టిల్ నేను అది యాక్సెప్ట్ అయితలేదు. బికాజ్ ఒకసారి రాసి స్ట్రైక్ ఆఫ్ చేసి మళ్ళీ ఈ రోజు డైరీలో రాసి 11th జులై నుంచి 15th జులైకి ఎంత డిఫరెన్స్ ఉంది? మా అంటే 3 days డిఫరెన్స్ ఉంది. హ్మ్. హ్మ్. ఆ రోజు రాసిరు, ఓకే. స్ట్రైక్ ఆఫ్ చేసిన, మళ్ళీ ఈ రోజు రాసి స్ట్రైక్ ఆఫ్ చేయలేదు. ఈ రోజు రాసింది, ఈ రోజు రాసింది అట్లనే ఉంది. సో ఎందుకో హ్మ్. నాకు ఐ కుడెంట్ టేక్ ఇట్ అనమాట. హ్మ్. ఐ ఐ విల్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్ట్ దాట్. కొంచెం నాకు ట్రిగర్ అయింది, వాంటెడ్ గానే చేస్తారు. అంతెందుకు, మొన్న ఒక ఆటో అన్న వెనక క్యాప్షన్ రాసుకుంటేనే లిటరలీ టార్చర్ చేసి రాయనని, హ్మ్. నువ్వు అట్లా ఎట్లా రాసుకుంటావు, ఓకే. లిటరలీ ఓకే. టార్చర్ చేసి పాపం వాళ్ళు హెరాస్మెంట్ చేసేసారు. హ్మ్. అంటే వాళ్ళు చేస్తే మంచి పని, మనం చేస్తుందేమో దొంగ పనా? హ్మ్. రైట్. ఆహ్, ఏమో నాకైతే డెఫినెట్ గా నాకు అది హర్టింగ్ ఇంపోజ్ చేసిరు, హ్మ్. కావాలనే రాశారని డెఫినెట్ గా నాకు ఆ ఫీలింగ్ ఉండే. నేను క్వశ్చన్ హ్మ్. చేసిన, దే అపాలజైజ్డ్, బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. ఐ ఫెల్ లైక్ ఇట్ ఈస్ అ సూడో అపాలజీ అండ్ హ్మ్. హార్ట్ఫుల్ గా చెప్పినట్టు అయితే నాకు అనిపించలేదు. ఓకే. ఆ! ఓకే. ఈ ఒక విషయం చిన్న పైన విషయం అండి. మీరేమైనా
చిన్న విషయం అండి. ఆ! ఆ! ఇప్పుడు మాట్లాడండి. ఎంతసేపు మాట్లాడండి. అపాలజీ చెప్పడమా, సారీ చెప్పడమా దానికి సొల్యూషన్. ఇది ఒక పిల్లోడి మీద జరిగినటువంటి అది కాదు కదా! ఏదో మన పిల్లోడికయింది, హ్మ్. మనం అన్నాము, వాళ్ళు సారీ చెప్పారు. అది కూడా మనస్ఫూర్తిగా చెప్పలేదన్న ఫీలింగ్ వరకేనా? అసలు మన హ్మ్. జాతి మీద వీడు పన్నిన పన్నాగానికి మనం ఏం జేయాలి? అసలు ఇట్లాంటి స్కూల్‌లలో యెస్. మనం ఎయ్యొచ్చా? ఎయ్యకూడదా? హ్మ్. ఈ ఆలోచన హ్మ్. ఏదన్నా వస్తే మన రేపటి తరానికుంటది. అంతే తప్ప ఈరోజు హ్మ్. వాళ్ళు తప్పు చేశారు, మనం చేసాం కాదు. ఆ తప్పు చేసినప్పుడు దానికి రియాక్షన్ మనం ఏం చేయాలి? యాస్ ఎ యెస్. పేరెంట్‌గా మనం ఇప్పుడు అక్కడే హ్మ్. ఉంచుదామా పిల్లవాడిని? లేదు హ్మ్. అంటే అంత పెద్దగా సక్సెస్ అనే పేరుంది కాబట్టి ఫుల్ సక్సెస్‌గా అక్కడ తప్ప ఇంకో చోట ఉండదా?